నేను ఒకటి అడగాలనుకుంటున్నా బ్రో, అంటే మీరు యాక్టర్ అవ్వాలనేది ఒకటి ఉంది కదా మీకు. సో మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఒక మంచి హీరోది ఏదన్నా మంచి డైలాగ్. అంటే నాకు ప్రభాస్ అంటే ఇష్టము నార్మల్గా. ఈ డైలాగ్ ఏంటంటే మీకు ఛత్రపతి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. ఓకే. సో ఆ డైలాగ్ నేను ఒకసారి ఆడిషన్కి వెళ్ళాక చెప్పిన 2015-16 టైంలో కేరింత మూవీ వచ్చింది. అవును. సో ఆ మూవీకి నేను ఆడిషన్ వెళ్తే యాంకర్ రవి ఉంటాడు, మీకు ఐడియా ఉండొచ్చు. తను నాకు జస్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకొని లోపల పంపించాడు. ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్. ఓకే. నాకు అవ్వాలని లేదు కానీ ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. నేను డైలాగ్ ఏం నేర్చుకోలేను, నేను జస్ట్ నాకు ప్రభాస్ డైలాగ్ ఇష్టం ఒకటి గుర్తుపెట్టుకుని వెళ్ళిన. లోపలికి వెళ్ళాగానే దిల్ రాజు కూర్చున్నాడు, చోటకే నాయుడు కూర్చున్నాడు, శేషు అడివి అని కేరింత డైరెక్టర్ అనమాట. ఆ డైరెక్టర్కి నా కొంచెం ఫ్రెండ్ అనమాట. తను నా ఫొటోస్ సెండ్ చేశాను నేను. అది ఏంటంటే కాలేజ్ గ్రూప్ మూవీ, అది 2019 ఆ ఏజ్ గ్యాప్ రేంజ్లో ఉన్న మూవీ అది. సో నన్ను దిల్ రాజు డైరెక్ట్ చెప్పు బ్రదర్ డైలాగ్ చెప్పన్నాడు. సడన్ షాక్ కానీ అరే నేను డైలాగ్ ఏం నేర్చుకోవాలంటే అంటే ఆలోచిస్తున్నాను జస్ట్ 2 minutes కదా, ఇప్పుడు డైలాగ్ నేను గుర్తు చేయాలన్నాడు దిల్ రాజు నన్ను. అంటే చెప్తాను అంటే ఏ డైలాగ్ చెప్తాను, ప్రభాస్ మూవీ డైలాగ్ చెప్తాను. అయితే చెప్పని చెప్పిండు. చోటాకే నాయుడు ఏదో ఫోన్లో మాట్లాడుతూ వింటున్నాడు. ఓకే, ఇదే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకో చెప్పిన పోటుకు బలవుతాయి, తీరంలో కిరటాలు ఎరుపు రంగును పూసుకొని పోటు ఎత్తుతాయి అని డైలాగ్ చెప్పినది అనమాట. ఓకే, సూపర్. అసలు ఈ డైలాగ్ చెప్పగానే బ్రదర్ మీరు కరెక్ట్ ఆడిషన్కి వచ్చారన్నాడు దిల్ రాజు. యా అంటే బ్రదర్ మీరు ప్రభాస్ ఫ్యానా ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. అంటే డెఫినెట్గా ఇది డైలాగ్ మాస్ డైలాగ్. కేరింత మూవీ కాలేజ్ లవ్ ఉండాలి, అది ఉండాలి అంటే తర్వాత ఓకే ఫైన్ బ్రదర్ చెప్తా అని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఆ డైరెక్టర్ నాకు మెసేజ్ చేశాడు, బ్రదర్ మీరు డైలాగ్ బాగా చెప్పారు కానీ మీ ఫేస్ కొంచెం రఫ్ ఉంది, ఐ మీన్ రౌడీ ఫేస్ ఉంది, మీరు వద్దు కొంచెం నెక్స్ట్ మూవీలో చూస్తాను ఏదన్నా అని చెప్పాడు అనమాట.